భూముల రీసర్వేతో భూ సమస్యలు ఇక చెల్లవుతాయని కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. గురువారం మెదక్ మండలం కోమటూరు గ్రామంలో భూభారతి భూముల రీసర్వేలో గ్రామసభలో అదనపు కలెక్టర్ నగేష్, మెదక్ ఆర్డీఓ రమాదేవి, ఏడీ ల్యాండ్ సర్వే కిషన్ రైతులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. భూభారతి భూముల రీసర్వే గ్రామసభలో కలెక్టర్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి మోకాపై సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రైతులకు ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తుందని, అక్రమంగా పట్టాలు పొంది ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పొందుతున్న వారిపై ఇకపై రద్దయ్యేలా చర్యలు చేపడతామని, నిజమైన రైతులకు న్యాయం చేస్తామని అన్నారు. భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సంబంధిత దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులను చూసి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రికార్డులు, మోకా, పట్టాదారుల వివరాలు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. మొదటగా గ్రామాల్లోని భూములకు సంబంధించి హద్దులు నిర్ధారిస్తామని, తద్వారా గ్రామానికి సంబంధించిన భూమి స్పష్టత వస్తుందని, ప్రభుత్వ భూములు సైతం నిర్ధారణ అవుతాయన్నారు. పట్టా కలిగి ఉండి మోకాపై లేకపోవడం, మోకాపై ఉండి పట్టా కలిగి ఉండకపోవడం అంశాలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సర్వేయర్లు, ప్రజల సహకారంతో సమస్యల పరిష్కారం వేగవంతమవుతుందన్నారు. ఎక్కడ ఏ ఏరియాలో అయితే మనం సర్వే చేస్తామో ఆ సర్వే సంబంధించిన అందరికి కూడా ఇప్పుడు 90 నోటీస్ ఇస్తాం. మీ చుట్టుపక్కల వల్ల కూడా మేము 90 నోటీస్ ఇచ్చినప్పుడు అందులో తక్కువ ఎవరికి ఉంది, ఎక్కువ ఎవరికి ఉంది అనేది కూడా మన డీటెయిల్ ఉంటుంది. ఆ రిపోర్ట్స్ ఎక్కువైనా ఇయ్యడు. రివిజన్ సర్వే అని అంటే ఆ సర్వే నంబర్ ఖాయం చేసి ఆ సర్వే నంబర్లు ఆసాంలు అందరూ ఫిక్స్ చేయాలి. ఎక్కువ తక్కువ జరిపేదేమో రివిజన్ సర్వే, ఇది రీసర్వే. రీసర్వే యొక్క మెయిన్ ఉద్దేశము స్టేట్ గవర్నమెంట్ సెక్షన్ 5 అనే డిక్లేర్ చేసింది. సెక్షన్ 5 ఏం చెప్తుంది? రైతు వారి ఆధీనంలో ఉన్న భూమి ఎవరి సర్వే, రివిజన్ సర్వే అనేది ఒక్కసారి గుర్తించుకోవాలి. రివిజన్ సర్వే ఏముంటుందంటే ఇప్పుడు రివిజన్ సర్వే ఏముంటుందంటే ఆ సర్వే నంబర్ అంతా ఖాయం చేసి అందులో ఉన్న హెచ్చు తగ్గులను సరి చేయడం అనేది రివిజన్ సర్వే. ఇది రీసర్వే. రీసర్వే అనేది 100 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చింది. నిజాం సంస్థానంలో ఉన్నప్పుడు సర్వే ఏంటంటే ఉన్న కబ్జాలో ఉన్న భూమికి మీకు ఒకటే హక్కులు మనం ఇస్తున్నాం. ఇప్పుడు ఏం నడుస్తుంది, మా దగ్గర కూడా చాలా మంది వస్తున్నారు. కొన్ని కుటుంబంలో ఇది అన్న తమ్ముడు గొడవ నడుస్తున్నాయి. వాళ్ళకి మొత్తం 2 ఎకరాల్లో ఇద్దరికి సగం సగం రావాలంటే కానీ ఒకరే 50 గుంటల్లో ఉన్నారు, ఒకరే 30 గుంటల్లో ఉన్నారు. రికార్డ్ చేసినాక క్లారిటీ కోసం మనం కూడా రిపోర్ట్ పంపిస్తాం. సో ఉద్దేశం ఏంటి, ఎవరైనా కబ్జాలో ఉన్నారు, ఏ ఆధారాల బేసిస్ మీద ఉన్నారు, వాళ్ళకి ఏవైనా మనమే పట్టా సర్టిఫికేట్ ఇచ్చాము, వేరే ఏవైనా ఆధారాలు ఉన్నాయి, ఇంతకుముందు గతంలో అసైన్మెంట్ జరిగింది, ఏం జరిగింది, సో దట్ రేపు మీకు కూడా ఒకవేళ దానికి హక్కులు ఇవ్వాల్సిన అవకాశం ఉంది, అది ఇవ్వడానికి మనం ట్రై చేస్తున్నాం. సో అది ఉద్దేశం. ఈ మొత్తం మనం ఎక్కడైనా చూసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు మీద ఉంటే నేను చూపిస్తాను, సరే ఇది నా పేరు మీద ఉంది 1 ఎకరాలు మీరు తీసుకోండి, ఇదే కొన్ని వాళ్ళు కూడా తీసుకుని వెళ్తారు. రేపు ఫీల్డ్కి వచ్చినప్పుడు అక్కడే వేరే వాళ్ళకి కూడా కబ్జా ఉంది, వేరే సమస్యలు ఉన్నాయి, ఆ రకంగా కూడా నడుస్తున్నాయి. ఇది కేసెస్ కూడా మాకు చాలా వస్తున్నాయి. ఇప్పుడు కోర్టులు కూడా చాలా 8 గ్రామాలు అయినాయి. 8 గ్రామాలు మనం ఇది కంప్లీట్ కూడా చేసాం. సో ఇప్పుడు మీరు చాలా డౌట్స్ అడిగారు దీని గురించి. ఫీల్డ్కి వచ్చినప్పుడు మా సర్వేర్ వచ్చినప్పుడు మీరు ఉండాలి, మీ చుట్టుపక్కనే వాళ్ళే ఉండాలి, వాళ్ళు మీకు ముందే చెప్తారు, మేము రేపు ఈ సర్వే నంబర్లో వచ్చినాక చూసుకుంటాం, మీకున్న ఆధారాలు చూపించండి, మీకున్న కాగితాలు చూపించండి, వాళ్ళే అంతా రాసుకొని డీటెయిల్స్ కలెక్ట్ చేస్తారు. అక్కడే మొత్తం ఇదే మషీన్ పెట్టుకొని కోఆర్డినేట్స్ మొత్తం నోట్ చేస్తారు. ఇది హద్దులు ఎక్కడ ఉన్నాయి మీకున్న భూమికి మొత్తం నోట్ చేసి మా మషీన్లో రికార్డ్ అవుతుంది అది.